స్వాగతం సుస్వాగతం. వాసన సింహంలో ప్రతి శనివారం మనం నిర్వహిస్తున్నటువంటి ఈ ఆరోగ్య సదస్సుకి వచ్చిన మీ అందరికీ, అలాగే ఫేస్బుక్లో లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతున్నాను. ఇది 1109వ కార్యక్రమం. 2000 సంవత్సరంలో మొదలెట్టే కార్యక్రమం 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇప్పుడు 22వ సంవత్సరంలో ఇది జరుగుతోంది. ప్రతి శనివారం చివరికి కరోనా టైంలో కూడా అప్పుడు ఇప్పుడు ఫస్ట్ వేవ్ కానివ్వండి, సెకండ్ వేవ్ కానివ్వండి, ఈ సెకండ్ వేవ్లో కూడా మనం ఆపకుండా ప్రతి శనివారం నిర్వహిస్తున్నాం. మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, ఇంట్రెస్ట్గా, ఆసక్తిగా ఈ కార్యక్రమం వీక్షిస్తున్నారు లైవ్లో. అలాగే నెక్స్ట్ డే మనం యూట్యూబ్లో కూడా మన డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం అనేది యూట్యూబ్లో చూస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున ప్రముఖ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ కేవి రవికుమార్ గారు నవజాత శిశు శస్త్రచికిత్సలు, నియోనేటల్ సర్జరీస్ అంటే చిన్న పిల్లలు, ఆ చిన్న పిల్లలకి సంబంధించిన ఆపరేషన్లు ఏంటి, ఎలా ఉంటాయి, ఏ ఆపరేషన్ ఉంటాయి వాడికి, సాధారణంగా పెద్దవాళ్ళ ఆపరేషన్ గురించి తెలుసు కానీ చిన్న పిల్లలు, అప్పుడే పుట్టే పిల్లలు ఎగించేది తెలియదు. వాటన్నిటి గురించి డాక్టర్ రవికుమార్ గారు మనకి వివరిస్తారు. మీరు అందరూ శ్రద్ధగా చూడండి. ఫేస్బుక్లో చూస్తే మీరు అందరూ కూడా శ్రద్ధగా చూడండి. తర్వాత మీరు ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేసి అడిగితే డాక్టర్ గారు మీకు సమాధానం ఇస్తారు. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఫేస్బుక్లో లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా దీని మళ్ళీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్లస్ స్పీచ్ రెండు కలిపి యూట్యూబ్లో రేపు పెడతాము. దాంట్లో ఆ యూట్యూబ్లో డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యంలో యూట్యూబ్లో మీకు వస్తుంది అంతాను. మీరందరూ అప్పుడు చూడవచ్చు. ఇంకా పవర్ రెండు కంబైన్గా పెడతాం, అది చూడండి. ఇప్పుడు డాక్టర్ కేవి రవికుమార్ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. It's my honor to be here, sir. Dr. Saman Garu, Dr. Maru Garu, and very pleased to learn about this program running over 2 decades. It's a great thing to continue like this over 2 decades. Is a great achievement from your side. So I'm Dr. Ravi Kumar, pediatric surgeon from Anu Hospitals. Today I'm going to talk about neonatal surgeries. అంటే నవజాత శిశువులకు సంబంధించిన సర్జరీస్ అనమాట. నియోనేట్ అంటే మొదటి 4 వారాలు పుట్టిన దగ్గర నుంచి మొదటి 4 వారాల మధ్యలో ఉన్న బేబీస్ నియోనేట్స్ అంటాం, అంటే నవజాత శిశువులు అంటాము. తర్వాత వాళ్ళని ఇన్ఫెంట్స్ అని పిలుస్తాం అన్నమాట. సో వీళ్ళు వచ్చి అంటే కామన్ ప్రాబ్లమ్స్ని నేను జస్ట్ ఒకసారి మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. అంటే డిఫరెంట్ పార్ట్స్ కింద తీసుకుంటాను. అంటే ఫస్ట్ హెడ్ అండ్ నెక్, అంటే తల, మెడ దగ్గర నుంచి స్టార్ట్ చేసి, సో తలకు సంబంధించిన కడితే ఇంకా చాలామంది పిల్లల్లో ఈ బ్రెయిన్ లోపల వాటర్ సిస్టమ్ ఉంటుంది, వెంట్రికులర్ సిస్టమ్ అంటాము. ఆ వెంట్రికులర్ సిస్టమ్ అంటే అరేంజ్మెంట్స్లో కానీ లేకపోతే తయారీ విధానంలో లోపాలు ఉండడం వల్ల ఆ వాటర్ బ్లాక్ అయిపోయి, అంటే సిఎస్ఎఫ్ అంటాము, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటాము, అది బ్లాక్ అయిపోయి వాళ్ళలో తల సైజ్ పెరుగుతూ ఉంటుందన్నమాట. దాన్ని అంటే ఒక రీజన్ ఏంటంటే యాక్విడక్టల్ సినోసిస్ అంటాం, అంటే లోపల నుండి ఆ దారి అనేది మూసుకుపోవడం వల్ల తల సైజు నెమ్మదిగా పెరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు స్లైడ్లో చూసినట్లు ఏంటంటే తల సైజు అంటే అన్కంట్రోల్గా పెరిగిపోతుంటే కనుక ఆల్మోస్ట్ లైక్ ఏలియన్స్లా వచ్చేస్తుంది. అంటే అంత, ఎందుకంటే బోన్స్, స్కల్ బోన్స్ అనేవి ఇనీషియల్గా సెపరేట్గా ఉంటాయి. ఆ సెపరేట్ అవుతూ తల సైజు బాగా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ వాటర్ సిస్టమ్ మనకి బైపాస్ అది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని అంటే ఐదర్ విబి షంట్ అంటాం, వెంట్రుకల పెరిటోనల్ షంట్ అంటాం. అంటే తల నుంచి పొట్టలోకి డైరెక్ట్గా షంట్ అనేది వేస్తాము. దానివల్ల అంటే ఆ వాటర్ బైపాస్ అయ్యి ఆ తల సైజు తగ్గడం ద్వారా లోపల మెదడు ఎదగడానికి సంబంధించిన స్థలం అనేది మిగులుతుంది అన్నమాట. రెండోది ఎన్కెఫ్లసిల్స్ అంటాం, అంటే తల మీద ఆ బుడగలాగా ఆ లోపల ఉన్న పొరలు ఉబ్బడం వల్ల ఏంటంటే బయటికి వేరేది ఆల్మోస్ట్ 2 తలలా ఉన్న కండిషన్లో అనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని ఎన్కెఫ్లసిల్స్ అంటాం. వాటిని ఎంఆర్ఐ స్కాన్ అది చేసిన తర్వాత లోపల ఎనాటమీ అంతా ముందు ఒకసారి తెలుసుకొని దాని ప్రకారం దాన్ని సర్జికల్ రిపేర్ చేసి దాన్ని తొలగించడం జరుగుతుంది అన్నమాట. ఇది సర్జరీ ముందు, సర్జరీ తర్వాత ఎలా ఉంటుంది అనేది ఒక పిక్చర్ అనమాట. నెక్స్ట్ ప్లీజ్. ఇంకా మిగతా విషయాలకు వస్తే మెడ మీద కొంతమంది పిల్లలకి నీటి పొడుగుల్లో వస్తూ ఉంటాయి. వాటిని లింఫాటిక్ మాల్ఫార్మేషన్స్ లేదా సిస్టిక్ హైగ్రోమస్ అంటాం. అవి కొన్నిసార్లు ఏంటంటే పాప ఊపిరికి సంబంధించి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అంటే లోపల ఉన్న కంఠంని
బాగా ప్రెషర్ ఇవ్వడం వల్ల వాళ్ళ బ్రీదింగ్ అది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల అంటే వాళ్ళు ఇమీడియట్గా సర్జరీ చేసి దాన్ని తొలగించాల్సి వస్తుంది. సైజు బాగా చిన్నగా ఉంటే కనుక ఇమీడియట్గా ఆపరేషన్ అవాయిడ్ చేస్తాం. బట్ బాగా పెద్దదిగా ఉండి వాళ్ళ బ్రీదింగ్ అది ఇబ్బంది అవుతుంటే కనుక ఆపరేషన్ చేసి అలాంటి కండిషన్ తొలగించవలసి వస్తుంది. నెక్స్ట్ మెడ కొంతమందికి అంటే పుట్టిన పిల్లలు కొంచెం వంపు కొంచెం మెడ వంచినట్టు ఉంటూ ఉంటారు. అది ఎక్కువ శాతం ఏంటంటే బిడ్డ రివర్స్లో ఉండటం, అంటే ఎదురుకాలతో పుట్టడం అంటారు. అలా పుట్టినప్పుడు ఏంటంటే వాళ్ళకి ట్రాక్షన్ అయితే ఇచ్చినప్పుడు మెడకి సంబంధించిన ఈ కంట్రోల్ అనేది దాంట్లో బ్లడ్ క్లాట్ అవడం వల్ల ఆ సైజ్ అటువైపు మెడ తిప్పకపోవడం జరుగుతుంది. దాన్ని టార్టికోలిస్ అంటాం. యూజువల్గా ఏంటంటే దానికి సర్జరీ అవసరం ఉండదు. ఎర్లీగా డిటెక్ట్ చేస్తే కనుక ఫిజియోథెరపీ చేస్తే, ప్రాపర్ పొజిషన్లో ఫిజియోథెరపీ చేస్తే కనుక ఒక 1 or 2 months చేస్తే అది కరెక్ట్ అయిపోతుంది. ఇనీషియల్గా నెగ్లెక్ట్ చేస్తే మాత్రం లేటర్ స్టేజ్లో సర్జికల్ కరెక్షన్ అవసరం పడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఛాతీ విభాగానికి వస్తే కనుక ఈ కొంతమందికి పిల్లల్లో అన్నవాహిక అనేది తయారవ్వదు. లేదంటే ఆ ఛాతీకి పొట్టుని మధ్య సెపరేట్ చేయడానికి డయాఫ్రమ్ అంటాము. ఆ డయాఫ్రమ్ సరిగ్గా తయారవ్వకపోవడం, లేకపోతే ఊపిరితిత్తులో ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, లోబార్ ఎంఫెసిమా అంటాము, ఎండోమెట్రియం మాల్ఫార్మేషన్స్ అంటాము. అలాంటి కండిషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ ట్రేకియస్ ఫిస్టులా అనేది మనకి అంటే ఈసోఫేజ్ లిటరసీ అంటే అన్నవాహిక అనేది పూర్తిగా తయారవకపోవడం వల్ల ఏంటంటే మనం పుట్టిన తర్వాత పాప అంటే ఎక్కువ నురగ అంటే ఉమ్ము కూడా మింగలేని పరిస్థితిలో ఉంటుంది. నోట్లోంచి ఉమ్ము వస్తూ ఉంటుంది. సో వాళ్ళు పాలిస్తే బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కొంచెం ఆయాసం అది వస్తూ ఉంటుంది. అలాంటి పాప వాళ్ళకి ఇనిషియల్గా ఈ ఫీడింగ్ ట్యూబ్ అంటాం. అంటే ఫీడింగ్ ట్యూబ్ అది వేస్తే ఇక్కడ గొంతులోనే కాయిల్ అయిపోతూ ఉంటుంది, కిందకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి అంటే మెజారిటీ టైమ్స్ ఏంటంటే ఈ టైప్లో ఉంటుంది. అంటే టైప్ సి వెరైటీ అంటాం. ఏంటంటే పైన భాగం అనేది బ్లైండ్గా ఉంటుంది, కింద భాగం అనేది ఈ ట్రేకియాకి కరెక్ట్ అవుతుంది. సో ఇది మోస్ట్ కామనెస్ట్ టైప్ అనమాట. దీంట్లో ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అవన్నీ కూడా లంగ్స్లోకి వెళ్ళిపోయి కెమికల్ ఇమ్యూనిటీస్ ఇది వస్తూ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి ఎర్లీగా సర్జరీ చేసి దీన్ని డిస్కనెక్ట్ చేసి 2 జాయిన్ చేయవలసి వస్తుంది. అలా జాయిన్ చేయడానికి సంబంధించి ఈ 2 దగ్గరగా ఉంటేనే అది సాధ్యపడుతుంది. అది 2 కనుక దూరంగా ఉంటే కనుక వాటికి ముందు ఇనీషియల్గా బైపాస్ ఇస్తాము. అంటే మెడ మీద దీన్ని తీసుకొచ్చి మెడ మీద ఓపెన్ పెట్టేస్తాము. సో రెండో ఏంటంటే పొట్టలకు డైరెక్ట్గా పైప్ పెడతాము, ఫీడింగ్ గ్యాస్ట్రాస్టమీ అంటాము. ఆ ఫీడింగ్ గ్యాస్ట్రాస్టమీ చేసిన తర్వాత వాళ్ళకి కొంతకాలం ఎదిగిన తర్వాత వాళ్ళు కూర్చుని ఏజ్ వచ్చిన తర్వాత 2 జాయిన్ చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే యూజువల్గా స్టమక్ నుంచి పైప్ కింద తయారు చేసి పైన అది ట్యూబ్ కింద తయారు చేసి పెడతాం. సో అది వాళ్ళకి ఇలా లేట్గా ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ ఇంకా వచ్చినప్పటికి డయాఫ్రమాటిక్ హెర్నియా అంటాం. ఇప్పుడు యాంటీనేటల్గా కూడా డిటెక్ట్ అవుతుంది ఇది. అంటే కడుపులో ఉన్నప్పుడు మదర్కి స్కాన్ చేసినప్పుడు ఛాతీలో ఈ పేగులు అవి వచ్చినట్టు తెలుస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే రెండింటికి మధ్యలో ఛాతీకి పొట్టకి మధ్యలో పొర ఉంటుంది, దాన్ని డయాఫ్రమ్ అంటాము. ఆ డయాఫ్రమ్ అనేది సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే ఈ లోపల ఛాతీలో నెగిటివ్ ప్రెషర్ ఉండడం వల్ల ఏంటంటే ఈ ఇంటెస్టైన్స్, ఈ స్ప్లీన్ కానీ లివర్ కానీ ఇవన్నీ కూడా పైకి వెళ్తాయి అన్నమాట. సో అది 2 వైపులా రావచ్చు, లెఫ్ట్ సైడ్ రావచ్చు, రైట్ సైడ్ రావచ్చు, ఎటువైపునే రావచ్చు. బట్ మోస్ట్లీ ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే రైట్ సైడ్ లివర్ విల్ బి ప్రొటెక్టింగ్ అనమాట. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే ఈ పైకి వెళ్ళిపోయిన పేగులు ఏంటంటే లోపల ఉన్న లంగ్స్ డెవలప్మెంట్ని అడ్డుకుంటాయి అనమాట. అంటే బాగా మూసుకుపోయి ఉంటుంది లంగ్. సో దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో లంగ్ డెవలప్మెంట్ మీదే వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత అది కండిషన్ చూసుకొని సో ముందు ఇనీషియల్గా ఏంటంటే వెంటిలేటర్ మీద స్టెబిలైజ్ చేస్తాము. వెంటిలేటర్ మీద స్టెబిలైజ్ చేసిన తర్వాత కండిషన్ స్టెబిలైజ్ అవగానే ఆపరేషన్ చేసి ఈ ఇంటెస్టైన్స్ ఏవైతే పైకి ఉన్నాయో అవన్నీ రెడ్యూస్ చేసి ఈ డయాఫ్రమ్ని రిపేర్ చేస్తాం. సో డయాఫ్రమాటిక్ హెర్నియా రిపేర్ అంటాం దాన్ని. నెక్స్ట్ ప్లీజ్. సో నెక్స్ట్ కంజనైటల్ సిస్టిక్ ఎండోమెట్రియం మాల్ఫార్మేషన్స్ అంటాం. అందులో ఏంటంటే ఊపిరితిత్తు అనేది కొంత భాగం చిన్న నీటి బుడగలుగా మారిపోతుంది. అలా మారిపోయినప్పుడు ఏంటంటే అది ఊపిరికి తీసుకుని గాలి ఎక్స్చేంజ్కి సంబంధించి ఉపయోగపడదు. సో అది మిగతా ఊపిరితిత్తును కూడా నొక్కేయడం అలా జరుగుతుంది వల్ల ఏంటంటే వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళకి ఆయాసం రావడం, గాలి తీసుకోలేకపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి పుట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్, ఎక్స్రేలు, సిటీ స్కాన్లు అవి చేసిన తర్వాత అది ఎంతవరకు ఇన్వాల్వ్ అయింది, ఏ పార్ట్ ఇన్వాల్వ్ అయిందని తెలుసుకుని అది ఆపరేషన్ చేసి ఆ పాడైపోయిన భాగాన్ని తొలగించడం జరుగుతుంది. నెక్స్ట్ కంజనైటల్ లోబార్ ఎంఫెసిమా అంటాము. దీంట్లో ఏంటంటే ఊపిరితిత్తులు కొంత భాగం అంటే ఈ గాలి వెళ్ళి దారిలో కొంత ట్రేకియా నుంచి వచ్చి డివైడెడ్ బ్రాంకస్ అంటాం. ఆ బ్రాంకస్ అనేది బాగా మెత్తగా ఉండటం వల్ల ఏంటంటే గాలి లోపలికి వెళ్తుంది కానీ బయటకు రాదు, అంటే ఎయిర్ ట్రాప్ అయిపోతుంది.
గాలి ట్రాప్ అయిపోవడం వల్ల స్లోగా అంటే మనకి గాలి బుడగ ఊస్తే ఎలా ఉబ్బుతుందో అలాగే ఊపిరితిత్తులో కొంత భాగం ఉబ్బుతుంది అన్నమాట. ఉబ్బిపోయి ఇది ఆల్మోస్ట్ మిగతా ఊపిరితిత్తుని కూడా నొక్కేస్తూ ఉంటుంది. అందుకని వాళ్ళకి గాలి తీసుకునే కొద్దీ అంటే ఇబ్బంది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ పెరుగుతూ ఉండి కొంత టైంకి వాళ్ళు ఊపిరి తీసుకునే పరిస్థితి వస్తుంది. వీళ్ళు వెంటిలేటర్ మీద కనెక్ట్ చేస్తే ఇంకా సడన్గా ఆ ప్రెషర్ వల్ల ఏంటంటే ఇంకా సీరియస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు దీన్ని ఎక్స్రేలో చూసినప్పుడు గాలి ఉన్నదని చెప్పేసి అనుకుని ఛాతీలో పైప్ అది వేయడం వల్ల ఇంకా ఫర్దర్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే ఇమీడియట్గా వీళ్ళంత తొందరగా ఆపరేషన్ చేసి ఏదైతే ఇన్వాల్వ్ అయిందో ఆ లోపుని పాడైపోయిన భాగాన్ని తీసేస్తే మిగతా మెజారిటీ టైమ్స్ అంటే ఎడమ వైపు ఉన్న పై భాగం అంటే అప్పర్ లోబ్ అంటాం అది ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ కామన్ ఏంటంటే రైట్ సైడ్ ఉన్న మిడిల్ లోబ్ అంటాం అది ఇన్వాల్వ్ అవుతుంది. సో ఏదైతే ఇన్వాల్వ్ అయిన లోపుని తీసేస్తే మిగతా లోబ్ అనేది ఎక్స్పాండ్ అయ్యి ఆ బేబీ స్టెబిలైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా పొట్ట వరకు వచ్చినప్పటికీ మెయిన్ వాల్లో తీసుకుంటే కనుక ఎగ్జాంఫలస్ అండ్ గ్యాస్ట్రోస్కైసిస్ అంటాం. ఎగ్జాంఫలస్ ఏంటంటే దానికి సంబంధించిన ఈ పొరలన్నీ పైన కవర్ అయ్యి ఉంటుంది. దానికి లోపల ఎక్కువ శాతం ఏంటంటే లివరు పేగులు అవి వస్తూ ఉంటాయి. బట్ ఇంటెస్టైన్స్ అవన్నీ కూడా ఈ పొర లోపల ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా అంటే పైన ఉండడం వల్ల పొట్టలో ప్లేస్ ఉండదు. వాళ్ళు ఒకసారి దాన్ని లోపల పెడితే కనుక వాళ్ళు అంటే ఆయాసం పడడం గాలి తీసుకెళ్ళిపోవడం అలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మెజారిటీ ఏంటంటే వీళ్ళకి దీనికి పైన సైలో అని కవర్ చేస్తాం. కవర్ చేసి స్లోగా వాటిని రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే దీనిపైన ఎపిథెలైజేషన్ అంటాం. స్కిన్ దానిపైన కప్పేస్తుంది, స్కిన్ వచ్చేస్తుంది. స్కిన్ వచ్చేస్తే తన లేటర్ లైఫ్ అంటే ఒక 1 year టైంలో అప్పుడు పొట్టలో స్పేస్ అది డెవలప్ అయిన తర్వాత అప్పుడు స్లోగా రెడ్యూస్ చేసి ఏదైతే అబ్డామినల్ డిఫెక్ట్ ఉందో ఆ డిఫెక్ట్ని రిపేర్ చేస్తాం అన్నమాట. దీన్ని గ్యాస్ట్రోస్కైసిస్ అంటాం. గ్యాస్ట్రోస్కైసిస్లో ఏంటంటే అసలు మొత్తం ఇంటెస్టైన్స్ మొత్తం ఈ ఉమ్ము నీరులో నానుతూ ఉంటుంది పొట్టలోను. సో దానివల్ల అంటే ఇవన్నీ కూడా ఎడిమాటస్గా బాగా థిక్గా తయారైపోయి వాటి కదలికలు అవి రావడానికి చాలా టైం పడుతుంది. సో వాటి పుట్టిన తర్వాత ఏంటంటే మళ్ళీ అబ్డామిన్ ఓపెన్ చేసి ఇవన్నీ ఇంటెస్టైన్స్ లోపల పెట్టి మళ్ళీ క్లోజ్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత కూడా ఏంటంటే ఈ లోపల ఉన్న మజిల్ భాగాన్ని క్లోజ్ చేయము, ఎందుకంటే అబ్డామిన్ టైట్ అవ్వకుండా ఉంటాయి. సో వాటిని కానీ ఏంటంటే వాటిలో పేగు కదలికలు రావడానికి 2 వారాలు సుమారు పట్టే అవకాశం ఉంటుంది. సో ఆ కదలికలు వచ్చిన తర్వాత మనం ఫీడింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ఆపరేషన్ చేసిన బేబీ ఫోటో ఇది. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ ఎక్స్ట్రోఫీ బ్లాడర్ అంటాము. ఎక్స్ట్రోఫీ బ్లాడర్ అంటే బ్లాడర్ మొత్తం ఓపెన్ అయిపోయి బయటకి ఉంటుంది, యూరిన్ డైరెక్ట్ ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. సో వాళ్ళకి కంటిన్యూస్గా యూరిన్ కారుతూ ఉంటుంది అనమాట. మేల్ చిల్డ్రన్లో ఈ యూరిన్తో పాటు ఈ పాస్ వచ్చి దారి కూడా మొత్తం ఓపెన్ అయిపోతుంది, అంటే ఆల్మోస్ట్ లైక్ ఓపెన్ బుక్ అనమాట. సో ఇంటెస్టైన్స్ అది ఈ బ్లాడర్ మొత్తం ఓపెన్ చేసేస్తే ఎలా ఉంటుంది, అబ్డామిన్ మీదకి అలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది. ఇది ఫీమేల్ చైల్డ్. సో దీనికి ఏంటంటే చూడగానే కొంచెం హార్మ్ఫుల్ అండ్ హార్ఫైయింగ్ లుక్ ఉంటుంది. సో దీనికి యూజువల్గా 2 స్టేజ్లో రిపేర్ చేస్తాము. మొదటి స్టేజ్లో బ్లాడర్ని క్లోజ్ చేసి ఈ యూరిన్ వచ్చి భాగం ఎంత ఉందో ఈ ఎపిస్పైడస్ అంటాం ఆ పార్ట్ మాత్రం రిపేర్ ఒక 1 year తర్వాత రిపేర్ చేస్తాం. నెక్స్ట్ ప్లీజ్. ఇది దాంట్లో ఇంకా సివియర్ వెరైటీ, అంటే బ్లాడర్తో పాటుగా ఈ కింద యానల్ ఓపెనింగ్ కూడా ఉండదు వీళ్ళకి, ఇంటెస్టైన్ కూడా ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. సో వీళ్ళకి ఏంటంటే ఈ బ్లాడర్ రిపేర్తో పాటు కొలాస్టమీ అంటాం. ఇనీషియల్ కొలాస్టమీ చేసి పేగు బయట పెట్టి తర్వాత కింద దారి ఏర్పాటు చేసి తర్వాత మళ్ళీ పేగు క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో మల్టిపుల్ ప్రొసీజర్స్ అండ్ చాలా మార్బిడిటీ ఉంటుంది పిల్లలకి. సో ఇది వన్ ఆఫ్ ది వర్స్ట్ కండిషన్స్ అనమాట. ఇంకా పేగుకి సంబంధించిన కండిషన్స్ వస్తే ఈ ఎట్రిసెస్ అంటాం, మాల్ రొటేషన్ అంటాం, మెకోనిమిలేస్ అంటాం, మెకోనిపెరిటనైటిస్, హార్స్కిన్ డిసీజ్, యానోరెక్టల్ మాల్ఫార్మేషన్స్, నెక్రోడైటిస్, ఎంట్రోకాలైటిస్, ఇలాంటివన్నీ పొట్టకి సంబంధించిన కండిషన్స్. నెక్స్ట్ ప్లీజ్. సో వీళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం పుట్టిన వెంటనే పిల్లలు పసరవంతులు అవడం, పొట్టుబ్బులు రావడం, మోషన్ పాస్ అయిపోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళలో ఉన్న కంప్లైంట్స్ అనమాట. సో అలా ఎప్పుడు ఎనీ బేబీ పసరవంతులు అవుతుంటే కనుక పుట్టినప్పుడు అది డెఫినెట్గా ఏంటంటే మనం సర్జికల్ ప్రాబ్లం రూల్ అవుట్ చేసుకోవాలి. సో వాళ్ళకి ఏమైనా ఎక్స్రేలను తీసినప్పుడు ఇలాంటి ఎక్స్రే కనిపిస్తే ఈ బాగా స్టమక్ను చిన్నపేగు స్టార్టింగ్ మాత్రం కనిపిస్తుంది, మిగతా అంతా ఏమీ చిన్నపేగులు ఏమి కనిపించట్లేదు. సో ఇది కూడా అంతే, డబుల్ బబుల్ సైన్ అంటాము. ఇది కూడా మల్టిపుల్ ఎయిర్ ఫ్లో లెవెల్స్ అంటాం. కింద గ్యాస్ ఏం కనిపించట్లేదు, ఇది కూడా మొత్తం పేగు మొత్తం బాగా లావ్ అయిపోయి ఉంది. ఇలాంటి ఎక్స్రేస్ ఉన్నప్పుడు అది సర్జికల్ కండిషన్ అవడానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ ప్లీజ్. సో వీళ్ళకి అలా చేసినప్పుడు ఏంటంటే ఇది చూస్తే ఈ పేగు అనేది కంటిన్యూటీ ఉండదు వీళ్ళకి.
పేగు కంటిన్యూటీ ఇక్కడ లావ్ అయిపోయి ఉంది, దీని కంటిన్యూటీ ఇక్కడతో ఎండ్ అయిపోయింది, డెడ్ ఎండ్ అనమాట. సో దీనికి కనెక్షన్ లేదు. ఇక్కడ చూస్తే ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ లేదు, ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ లేదు. సో మనం ఈ కనెక్షన్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్లో ఆగిపోతుంది అన్నమాట. సో దానికి అంటే కడుపులో ఉన్నప్పుడు ఈ పేగుకి సంబంధించిన రక్తనాళాలు కొంత పూడిపోవడం కానీ బ్లాక్ అయిపోవడం కానీ జరిగితే కనుక ఆ పార్ట్ డ్యామేజ్ అయిపోయి మధ్యలో కనెక్షన్కి ఎస్టాబ్లిష్ అవ్వదు. సో దీనికి కంపల్సరీ ఆపరేషన్ చేస్తేనే సర్వైవల్ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం సెలైన్ మీద ఒక 1 వీక్ మేము 10 డేస్ మెయింటైన్ చేయగలుగుతాం, బట్ కంటిన్యూటీ ఇవ్వకుండా మనం పాలేదు ఇవ్వకుండా బేబీని ఎంతో కాలం మెయింటైన్ చేయలేము. సో అది ఇక్కడ కట్ చేసి ఇక్కడ దీన్ని జాయిన్ చేస్తాము. జాయిన్ చేసి అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఫీడింగ్ అది స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మాల్ రొటేషన్ ఆఫ్ గట్ అండి. ఈ మామూలుగా అయితే ఏంటంటే పెద్ద పేగ అనేది ఈ టైప్లో ఉంటుంది. సో ఆ కుడివైపునట్టు ఆ పెద్ద పేగు అలా ఉంటుంది. ఈ రొటేషన్ అంటే కుడివైపున ఉండాల్సిన ఈ 24 గంట పేగు కానీ పెద్ద పేగు అరేంజ్మెంట్స్ కానీ ఇలా ఉండకుండా ఇలా ఆగిపోతుంది అన్నమాట. ఇలా ఆగిపోవడం మూలంగా ఏంటంటే ఇక్కడ బ్యాండ్స్ ఉంటాయి సపరేట్గా. చిన్న పేగ పెద్ద పేగ నుంచి ఈ వాల్కి బ్యాండ్స్ ఉంటాయి, లాడ్స్ బ్యాండ్స్ ఉంటాం. ప్లస్ చిన్న పేగ మొత్తం ఏంటంటే ఇలా ఓపెన్గా ఉండకుండా ఇలా నేరోగా ఉంటుంది. సో దీనివల్ల అంటే ఈ బ్యాండ్స్ ఏంటంటే ఈ పేగుని చిన్న పేగు మొదటి భాగం నొక్కేయడం వల్ల వెళ్ళి కూడా పసరవంతులు అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు అంటే ఇది మొత్తం ట్విస్ట్ అయిపోవడం కంటే ఇలా చుట్టుకుపోవడానికి మెల్లిపడిపోవడానికి అవకాశం ఉంటుంది. అలా మెల్లిపడిపోతే ఇట్స్ ఎమర్జెన్సీ అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది కనుక కొన్ని గంటల్లో ఆపరేషన్ చేయకపోతే కనుక ఈ చిన్న పేగు మొత్తం అంటే ఆల్మోస్ట్ చిన్న పేగు స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ పెద్ద పేగు స్టార్టింగ్ వరకు మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, మొత్తం కుళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే రక్త ప్రసారం ఇక్కడ కట్ అయిపోతుంది. ట్విస్ట్ అయిపోతే మనం ఒడిపెడితే ఎలా ఉంటుందో అలా అవుతుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే కనుక మనం పేగుని కాపాడగలుగుతాం. లేదంటే కనుక ఆపరేషన్ చేసినా వ్యర్థంగా మిగులుతుంది. సో ఆపరేషన్లో ఏం చేస్తామంటే ఈ ఒడి తీసి ఈ సంబంధించిన ఏదైతే బ్యాండ్స్ ఉన్నాయో ఆ బ్యాండ్స్ రిలీజ్ చేస్తాము. ఈ సన్నగా ఉన్న పార్ట్ని రిలీజ్ చేసి ఇదంతా వైడ్ చేస్తాం. సో దట్ అంటే వైడ్ అయితే ఏమవుతుందంటే ట్విస్ట్ అవ్వకుండా ఉంటుంది ఫర్దర్గా. బట్ పొజిషన్ అయితే అంటే ఈ 24 గంట పేగు మాత్రం ఇటువైపు వచ్చేస్తుంది. మామూలుగా అయితే కుడివైపున ఉంటుంది. సో ఇక్కడ ఉండడం వల్ల ఏంటంటే ఇది ఫ్రీగా మూవ్ అవడం వల్ల 24 గంటల నొప్పి ఏమైనా వస్తే కనుక వాళ్ళు డిటెక్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందువల్ల ఏంటంటే వీళ్ళకి ఇదే ఆపరేషన్లో 24 గంట పేగు కూడా తీసేస్తాం. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఇంకా యానోరెక్టల్ మాల్ఫార్మేషన్స్ అంటాం. అంటే కింద మలద్వారం అనేది తయారవదు, కొంతమంది పుట్టినప్పుడే కింద దారి ఉండదు అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఇంకా నెక్స్ట్ వాళ్ళకి పొట్టబుని రావడం, వాంతులు అవడం, పాలు ఇచ్చిన వాళ్ళకి వాంతి అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. వీళ్ళలో ఏంటంటే అది రకరకాలుగా ఉంటుంది. అది దాని పొజిషన్ అనేది డిఫరెంట్ లెవెల్లో ఆగిపోవచ్చు. మామూలుగా ఏంటంటే ఈ మలద్వారం అనేది డిఫరెంట్ లెవెల్లో ఆగిపోవడం ఏంటంటే కింద వరకు కొంతమంది కింద వరకు వచ్చి ఆగిపోతుంది. దాన్ని లోయరం అంటాము. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇవి రకరకాలుగా ఉండే యానోరెక్టల్ మాల్ఫార్మేషన్స్ అంటాం. అంటే అప్పుడు ఫస్ట్ పిక్చర్లో చూసినట్టయితే మనకి మా యానల్ ఓపెనింగ్ లేదు, కాకపోతే ఏంటంటే చిన్న దారిలా కనిపిస్తుంది నల్లగా. చిన్న పాయింట్అవుట్ చేస్తే అక్కడ నుంచి చిన్నగా మోషన్ అనేది స్పెక్స్గా కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వాటిలో ఏంటంటే మనం ఓపెన్ చేస్తే కింద డైరెక్ట్గా ఓపెన్ చేస్తే కనుక మనం ఆ దారి దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళకి డైరెక్ట్గా సింగిల్ ఆపరేషన్లోనే మనం కింద ఓపెనింగ్ పెట్టేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కూడా ఏంటంటే చిన్న పొర ఉందన్నమాట. ఈ పొర ఓపెన్ చేయడం వల్ల మనం డైరెక్ట్గా ఓపెనింగ్ ఏర్పాటు చేయగలుగుతాం. ఇది ఇలాగ ఫ్లాట్గా ఉండి ఇది అంతా ఫ్లాట్ బాటమ్ అంటాము. యానల్ ఓపెనింగ్ డిప్పులు అది సరిగ్గా లేకపోవడము అలా ఉంటే కనుక హై ఉండటానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇది ఇక్కడ యానల్ ఓపెనింగ్ లేదు, ఇక్కడ పెరినియల్ ఫిస్టులా అంటాం. కింద స్క్రోటమ్ దగ్గర ఓపెన్ అయిందనమాట. ఇది యానల్ స్టెనోసిస్ అంటాము. ఇది ఫీమేల్ చైల్డ్. ఇది యూజువల్గా అంటే వెస్టిబులర్ ఫిస్టులా అంటాం. అంటే మానవ వెనకాల ఓపెనింగ్ అనేది యూరిన్ అది మోషన్ ఓపెనింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి కొంచెం కొంచెం మోషన్ పాస్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ప్లీజ్. సో యూజువల్గా ఏంటంటే వీళ్ళకి సంబంధించింది ఏంటంటే ఎస్పెషల్ మేల్ చైల్డ్ మోషన్ పాస్ చేయకుండా ఉండి యానల్ ఓపెనింగ్ లేకపోతే కనుక వాళ్ళకి పుట్టిన తర్వాత 18 నుంచి 24 గంటల తర్వాత ఎక్స్రే తీస్తాం. బేబీని రివర్స్ చేసి ఇన్వర్టోగ్రామ్ అంటాం, లేదంటే అంటే క్రాస్ టేబుల్ ఎక్స్రే అంటాం. అంటే బేబీని బోర్లో పడుకోబెట్టి కింద ఎత్తుపెట్టిన తర్వాత ఏంటంటే ఈ పేగు ఎంతవరకు వచ్చింది అనేది అన్ని చెక్ చేసుకోవడం కోసం మనం ఈ కొంత టైం ఇవ్వాలి. ఎందుకంటే పాప పుట్టిన తర్వాత గాలి అది మింగిన తర్వాత గాలి అంతా పొట్టలోంచి పేగులోంచి ట్రావెల్ అయ్యి కింద వరకు రీచ్ అయిన తర్వాత మనం ఆ లెంత్ని మనం మెజర్ చేయడానికి వీలు ఉంటుంది. ఇది ఎక్స్పెక్టెడ్ ఓపెనింగ్. ఆల్మోస్ట్ ఈ ఫోటోలు చూస్తే ఇది ఆల్మోస్ట్ కింద వరకు వచ్చింది. సో వీళ్ళకి సింగిల్ స్టేజ్లో యానోప్లాస్టీతో అయిపోతుంది.
బట్ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మన పీసీ లైన్ అంటాం, ఇక్కడ లైన్ దగ్గరగా దీనికి దాని దూరంగా ఉంటే కనుక ఇలాగా ఇంత దూరం ఉంటే కనుక దాన్ని తీసుకురావడం కష్టమవుతుంది. ఎందుకంటే ఇది లో ఆరం థిన్. సో సింగిల్గా ఇక్కడ యానల్ ఓపెనింగ్ పెట్టేసాం. సో నెక్స్ట్ ప్లీజ్. అలా కాకుండా పైకి ఉంటే కనుక ఏంటంటే మనకి 3 దశల్లో చేయవలసి వస్తుంది ఆపరేషన్. అంటే కింద ముందు టెంపరీగా వాళ్ళకి మోషన్ అది పాస్ అవ్వడానికి పేగు మీద పొట్ట మీద పేగు పెట్టవలసి వస్తుంది. ఇక్కడ నుంచి మోషన్ పాస్ చేస్తారు ఇనిషియల్గా. తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత కింద యానల్ ఓపెనింగ్ తయారు చేస్తాం. 3వ స్టేజ్లో ఇది 2 జాయిన్ చేస్తాం. అప్పుడు 3 స్టేజ్ తర్వాత ఇప్పుడు మోషన్ కింద నుంచి పాస్ చేస్తుంది. నెక్స్ట్ ప్లీజ్. ఇది ఫిమేల్ చైల్డ్. సో ఇది వెస్టిబులర్ ఫిస్టులా అంటాం. సో ఇక్కడ నుంచి సపరేట్ చేసి మళ్ళీ దీన్ని ఇక్కడ నార్మల్ ప్లేస్లో పెడతాం. వెస్టిబులర్ ఫిస్టుల రిపేర్ అంటాం. నెక్స్ట్ ప్లీజ్. ఇది నెక్స్ట్ వచ్చే కండిషన్స్ వస్తుంటే మెకోనిమిలియస్ అంటాము. ఈ మలం అనేది కొంతమంది పిల్లల్లో చాలా థిక్గా ఉంటుంది. అది ఎంత థిక్గా ఉంటుందంటే అది అంటే ముందు దానికి కదలికలను కూడా ఆపేస్తుంది అనమాట. చిన్న చిన్న రాళ్ళ తయారైపోయి మొత్తం చిన్న పేగు చివరి భాగంలో అడ్డుపడిపోయినట్టు అయిపోతుంది. మన డ్రైనేజ్ బ్లాక్ అయిపోతే ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది. దానివల్ల అంటే తర్వాత వచ్చి మోషన్ అనేది వెళ్ళడానికి దారి లేక పొట్ట మొత్తం ఉబ్బిపోతుంది. వాళ్ళు మోషన్ అది పాస్ చేయలేరు. సో ఇలాగ రాళ్ళలాగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని చూస్తే చిన్న చివరి భాగంలో ఎంతంటే మోషన్ అంతా బ్లాక్ అయిపోయింది. సో యూజువల్గా అంటే కొన్ని కండిషన్స్ సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటాం. వాటిలో ఏంటంటే ఈ లోపల ఉన్న సెక్రేషన్స్ అనేవి చాలా థిక్గా ఉంటాయి. అలాంటప్పుడు ఈ మెకోనిమ్ అనేది థిక్ అయిపోయి జెల్లీలా అయిపోతుంది. అదంతా బ్లాక్ చేసి వస్తుంది అనమాట. యూజువల్గా అక్కడ ఓపెన్ చేసి ఈ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసి మళ్ళీ అది క్లోజ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ వచ్చి ఇప్పటికీ హర్ష్పింగ్ డిసీజ్ అంటాము. హర్ష్పింగ్ డిసీజ్ అంటే వీటిలో ఏంటంటే ఇది కూడా పెద్ద పేగు అడ్డుపడినట్టు వాళ్ళు చూపిస్తారు. అంటే పుట్టిన మొదటి 48 గంటల్లో కనుక మోషన్ కనుక పాస్ చేయకపోతే కనుక వాళ్ళకి ఈ కండిషన్ ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ అంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ కానీ లేదా డయాబెటీస్ కానీ లేకుండా ఉంటే కనుక పుట్టిన 48 గంటల మట్టు అనేది పాస్ చేయకుండా ఉండి పొట్టబురం అది వస్తే కనుక కింద యానల్ ఓపెనింగ్ కనుక నార్మల్గా ఉంటే కనుక దాని వాళ్ళలో హర్ష్పింగ్ డిసీజ్ ఉండడానికి అవకాశం ఉంది. అంటే కంజెనిటల్ మెగాకోలన్ అంటాము. వాళ్ళలో ఏంటంటే కింద నుంచి మందు పంపించినప్పుడు ఇప్పుడు ఈ భాగం చూస్తే చాలా చాలా సన్నగా ఉంది, ఇక్కడ లావుగా ఉంది. సో ఇక్కడ వరకు వాళ్ళకి ఏంటంటే ఈ నెర్వ్ సెల్స్ ఇక్కడ వరకు డెవలప్ అయ్యి ఉంటే ఈ భాగంలో నెర్వ్ సెల్స్ ఉండవు. అంటే దారి అయితే ఉంటుంది, ఇలా ఇంతవరకు నరాలు ఉంటాయి. ఈ భాగంలో నరాలు వాళ్ళ కింద వరకు రావన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఈ పేగు కదలికలు వచ్చినప్పుడు ఈ మోషన్ ఇక్కడ వరకు పుల్ వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత యూజువల్గా ఏంటంటే మోషన్ ఏ భాగంలో వచ్చినప్పుడు ఆ భాగం రిలాక్స్ అయ్యి కింద నెక్స్ట్ భాగం పంపిస్తుంది. దీంట్లో ఆ ఫెసిలిటీ ఉండదు అనమాట. ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతుంది, ఇక్కడ అడ్డుపడిపోయినట్టు అయిపోతుంది. దారి ఉంటుంది కానీ అది ఉపయోగపడదు. సో వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ ప్లీజ్. సో ఒకటి అంటే కింద కాంట్రాస్ట్ స్టడీ చేసినప్పుడు కింద వరకు ఉంటే కనుక ఇండోరెక్టల్ పుల్ త్రూ అంటాం. అంటే లోపల ఓపెనింగ్ కింద యానల్ ఓపెనింగ్ దగ్గర నుంచి ఏదైతే కొంచెం నరాలు ఉన్న భాగాన్ని కింద వరకు తీసుకొచ్చి మిగతా భాగాన్ని తీసేస్తాం, ఇక్కడ ఫిక్స్ చేస్తాం. లేదు కొంచెం అంటే డౌట్ఫుల్గా ఉన్నా లేకపోతే ఇంకా హై లైన్ ఉన్నా కనుక ఏమని చేస్తామంటే పొట్ట ఓపెన్ చేసి డిఫరెంట్ లెవెల్స్లో మనం చిన్న చిన్న ముక్కలు తీసుకుంటాం. ఇక్కడ ఇలాగ చిన్న బయాప్సీలు అంటాం. అలా బయాప్సీలు తీసుకుని మనం ఏదైతే క్లినికల్గా ఎక్స్రేలోనూ క్లినికల్గాను ఎక్కడైతే బాగా ఉబ్బినట్టు ఉందో ఆ భాగాన్ని తీసి బయట పెడతాం. మనకు నెర్వ్ సెల్స్ ఎంతవరకు ఉన్నాయనేది మైక్రోస్కోపీలో కన్ఫర్మ్ అవుతుంది. గ్యాంగ్లియన్ సెల్స్ అంటాం. ఆ సెల్స్ ఉన్నంత భాగాన్ని నెక్స్ట్ స్టేజ్లో మళ్ళీ ఒక 4-5 మంత్స్ తర్వాత దాని కింద తీసుకొచ్చి కింద అటాచ్ చేస్తాం, పుల్ త్రూ అంటాం. సో ఆ విధంగా ఏంటంటే 2 స్టేజ్ ప్రొసీజర్ అవుతుంది వాళ్ళకి. నెక్స్ట్ ప్లీజ్. ఇంకా జెనరేటివ్ యూరినరీ సిస్టమ్కి సంబంధించిన వచ్చి అంటే కిడ్నీకి సంబంధించి కానీ జననాళాలకు సంబంధించి కానీ ప్రాబ్లమ్స్లో ఏంటంటే యూజువల్గా పీయూజీ అబ్స్ట్రక్షన్ అంటాం, వెసిక్యులర్ రిఫ్లెక్స్ అంటాం, యూరెట్రోసీల్, హైపోస్పైడస్, హెర్నియా హైడ్రోసీల్, టెస్టిక్యులర్ అండ్ ఓవేరియన్ టార్షన్స్ అండ్ ఇంటర్సెక్స్ డిజార్డర్స్ యూజువల్గా ఇవి ఉంటాయండి. నెక్స్ట్ ప్లీజ్. సో ఇది కిడ్నీకి సంబంధించిన ఈ హైడ్రోనెఫ్రోసిస్ అంటాము. ఇది యూజువల్గా మోస్ట్ కామన్లీ డిటెక్టెడ్ అంటే ఇప్పుడు కడుపులో ఉన్నప్పుడు బాగా తొందరగా డిటెక్ట్ అవుతుంది ఇప్పుడు స్కాన్స్లో వాటిలోను. ఈ సైజ్ ఏదైతే ఎందుకంటే కిడ్నీ అనేది ఒక భాగం తయారవుతుంది, యూరిటర్ అనేది ఒక భాగం తయారవుతుంది. ఇది జాయింట్ అనమాట యాక్చువల్గా. అయితే ఈ జాయింట్ దగ్గర మైల్డ్ స్టేసిస్ అనేది ఉంటుంది. బట్ అది సిగ్నిఫికెంట్గా పెరుగుతూ ఉంటే కనుక ఇలాగా బాగా పెరుగుతూ ఉంటే కనుక కిడ్నీ అనేది పలచబడుతూ ఉంటుంది, అంటే కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ సైజ్ని యూజువల్గా ఒక 2 సెంటీమీటర్ సైజ్ని మనం మెజర్మెంట్గా తీసుకుంటాము.
ఆ సైజ్ అంటే సీరియల్ అల్ట్రాసౌండ్ ఇప్పుడు పుట్టిన తర్వాత అంటే అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత ఈ సైజ్ అనేది ఒక 18-20 మిల్లీమీటర్స్ ఉంది అనుకోండి. మళ్ళీ 2 వీక్స్ తర్వాత చేసినప్పుడు ఒక 23-24 మిల్లీమీటర్స్ అలా పెరుగుతుంది అనుకోండి. దాన్ని డిటిపిఎస్ స్కాన్ అంటాం. సో న్యూక్లియర్ స్కాన్ ఉంటుంది. దాంతో ఈ బ్లాక్ ఎంతవరకు ఉందనేది కన్ఫర్మ్ చేస్తాం. అది చేసి ఈ కన్ఫర్మేషన్లో కనుక ఇది బ్లాక్ అది సివియర్గా ఉండి ఫంక్షన్ తగ్గుతుందంటే కనుక మనం ఆపరేషన్ చేసి ఈ ఏదైతే నేరో పార్ట్ ఉందో అది తీసేసి మళ్ళీ జాయింట్ పెడతాం. పెట్టి లోపల స్టెంట్ అనేది వేస్తాం టెంపరీగా. ఒక 6 వీక్స్ తర్వాత అది ఎండోస్కోపీ తోటి పాస్ దారిలోంచి తీసేస్తాం. దీన్ని పైలోప్లాస్టీ అంటాము. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ యూరోట్రోసీల్ అంటాం. యూరోట్రోసీల్ ఏంటంటే కింద ఇప్పుడు ఇందాక చూపించినప్పుడు ఇక్కడ ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉంది, ఇప్పుడు ఏంటంటే కింద భాగంలో ఇక్కడ బ్లాక్ ఉంది. ఇక్కడ బ్లాక్ ఉన్నప్పుడు నీరెడ్ సంచులు ఇలా ఉబ్బుతుంది అనమాట, ఇలా బుడగలా ఉబ్బుతుంది సన్నట్టుగా. ఇలాంటి ఉన్నప్పుడు ఏంటంటే దీన్ని ఎండోస్కోపీ చేసి దీనికి ఇన్సిషన్ అంటాం, ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేస్తే యూరిన్ డ్రైనేజ్ బెటర్ అవుతుంది. బట్ వీళ్ళు ఏంటంటే కొన్నిసార్లు యూరిన్ వెనక్కి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది. బట్ ఈ పూర్తిగా బ్లాక్ అయిపోవడం కొంటే కూడా ఈ వెనక్కి వెళ్ళడం అనేది అంత ప్రమాదకరం కాదు. దాన్ని లో డోస్ యాంటీబయాటిక్స్ పెట్టి కొన్నాళ్ళ పాటు మనం వెయిట్ చేస్తాము. కొంతమందిలో ఇంకేమీ సర్జరీ అలాంటిది ఏమీ అవసరం ఉండదు. బట్ ఈ రిఫ్లెక్స్ అనేది ఎక్కువ ఉండి మనకి ఇన్ఫెక్షన్స్ అవి వస్తుంటే కనుక సెకండ్ స్టేజ్ యూజువల్గా 1 ఇయర్ ఏజ్ తర్వాత దీన్ని మళ్ళీ కట్ చేసి నీరెడ్ సంచిలో జాయిన్ చేస్తాం. రీఇంప్లాంటేషన్ అంటాం. ఆ కిడ్నీని సేవ్ చేయడం కోసం అది సర్జరీ చేస్తాం. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ ఇది రిఫ్లెక్స్ అంటాం, వెసిక్యులర్ రిఫ్లెక్స్. ఇదేంటంటే 2 వైపులు కిడ్నీ వాపు రావడానికి అవకాశం ఉంటుంది. యూరిన్ యాక్చువల్గా 1 వే అనమాట. కిడ్నీ నుంచి యూరిన్ వస్తుంది కానీ పైకి వెళ్ళకూడదు నార్మల్గా అయితే. బట్ వీళ్ళు ఏంటంటే యూరిన్ పాస్ చేసినప్పుడు కొంత యూరిన్ బయటికి కొంత యూరిన్ పైకి వెళ్తూ ఉంటుంది. ఇది ఎందుకంటే ఈ వాల్వ్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల. సో అలా ఉండడం వల్ల అంటే యూరిన్ అటు స్టేజెస్ అక్కడే నిల్వ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది, కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వీటిలో గ్రేడ్స్ ఉంటాయి, మైల్డ్ గ్రేడ్స్, సివియర్ గ్రేడ్స్. ఈ గ్రేడ్ 4, గ్రేడ్ 5 ఉన్నవి ఎక్కువ సివియర్ గ్రేడ్స్ కింద వస్తుంది. వీళ్ళు ఇన్ఫెక్షన్ రావడం కానీ కిడ్నీ డ్యామేజ్ అవ్వడం కానీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ గ్రేడ్ని బట్టి మనం ఇనిషియల్గా యాంటీబయాటిక్స్ పెడతాము. యాంటీబయాటిక్స్లో కూడా ఇబ్బంది ఎక్కువ ఉంటే కనుక ఆపరేషన్ ద్వారా వీటిని కరెక్ట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ పోస్టీరియర్ వాల్వ్స్ అంటాం. ఇది ఓన్లీ మేల్ చిల్డ్రన్లో వస్తుంది. ఇది కూడా ఏంటంటే యూరాలజీలో సిస్టంలో వన్ ఆఫ్ ది వర్స్ట్ కండిషన్ అనమాట. ఎందుకంటే మొత్తం కంప్లీట్ ఇక్కడ ఉండి చిన్న ప్రాబ్లం అయితే చిన్న ప్రాబ్లమే, చిన్న అడ్డు పొర అంటే సన్నటి పొర ఒకటి ఉంటుంది ఇక్కడ, పోస్టీరియర్ అంటాము. యూరినరీ బ్లాడర్ నుంచి బయటకు వచ్చే దారిలో చిన్న పొర ఉంటుంది. ఆ పొర అనేది డిజాల్వ్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే మొత్తం కడుపులో ఉన్నప్పుడు యూరిన్ అనేది 4th మంత్లో తయారవుతుంది. అప్పటి నుంచి పాప డెలివరీ అయ్యే వరకు ఉన్న తయారైన యూరిన్ అంతా బయటకు వెళ్ళడం దారి లేక ఇదంతా ఈ యూరినరీ బ్లాడర్ బయటకు పంపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో బయటకు వెళ్ళడం దానిలోకి మళ్ళీ యూరిన్ వెనక్కి వెళ్తూ ఉంటుంది. 2 వైపుల పైపులన్నీ వాపు వస్తుంది. సో మొత్తం ఓవరాల్గా సిస్టమ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. సో 2 వైపుల కిడ్నీలు డ్యామేజ్ అవ్వడానికి, బ్లాడర్ డ్యామేజ్ అవ్వడానికి ఇవన్నీ కూడా అవకాశం ఉండే కండిషన్ అనమాట. సో ఇది మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి దాన్ని ట్రీట్ చేయగలిగితే కనుక కొంతవరకు మనం ఎర్లీగా కిడ్నీస్ని సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్లీజ్. యూజువల్గా ఇది ఇలా ఉంటుంది లోపల. హైపోస్పైడస్ అంటే ఈ చివరి ఉండవలసిన పాస్ ఓపెనింగ్ అనేది కిందకు ఉంటుంది. ఇలా డిఫరెంట్ లెవెల్స్ ఎక్కడైనా ఉండొచ్చు ఇంత సివియర్గా. సో ఈ పాస్ ఓపెనింగ్ కింద ఉండడమే కాకుండా మనకి ఈ అంగం అనేది వంపు కూడా ఉంటుంది. వంపు ఉండటము, పాస్ వచ్చి దారి కింద నుంచి రావటము, ఈ 2 కూడా అంటే వెళ్ళి ప్రాబ్లమ్స్. యూజువల్గా ఏంటంటే 90% న్యూ బోర్న్ పీరియడ్లో ఆపరేషన్ అయితే చేయము. మరి కొంతమందికి ఓపెనింగ్ అనేది బాగా నీడిల్లో ఉంటుంది, అంటే బాగా చిన్నగా ఉంటుంది, అంటే యూరిన్ పాస్ చేయడానికి బాగా ఇబ్బంది పడతారు ఉంటారు. వాళ్ళకి మాత్రం జస్ట్ ఓపెనింగ్ పెద్ద చేసి ఇనీషియల్గా వదిలేస్తాము. ఒక 1 ఇయర్ ఏజ్ తర్వాత వాళ్ళు సర్జికల్ కరెక్షన్ చేసి ఈ హోల్ని మనం ముందుకు జరపడం జరుగుతుంది. ఇవి డిఫరెంట్ టైప్స్. ఇది హోల్ ఇక్కడ ఉండవలసింది ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉంది హోల్, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇది ఏంటంటే ఇది బాగా సివియర్ వెరైటీస్ అనమాట. ఇది ఏమో కింద భాగంలో ఉంది, ఇవేమో దీనికి 2 చోట్ల పై భాగంలో ఉంది ఒక హోల్. ఇవి డిఫరెంట్ టైప్స్ అనమాట. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ చిన్నపిల్లలు హెర్నియాలు, హైడ్రోసిల్ అంటాము. సో పిల్లలు కూడా ఈ పుట్టిన పిల్లలు కూడా హెర్నియాలు, హైడ్రోసిల్ వస్తూ ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే యాక్చువల్గా ఈ టెస్టిస్ అనేది మామూలుగా తయారైనప్పుడు కిడ్నీ దగ్గర ఉంటుంది పొట్టలో. అది నెల నిండి కొద్దీ కింద వరకు ట్రావెల్ చేసుకుంటూ వచ్చి కిందకు వస్తుంది. ఆ వచ్చినప్పుడు సన్నటి పొర ఒకటి తీసుకొస్తుందండి. ఆ పొర మూసుకోపోతే కనుక ఆ పొరలోకి కొన్నిసార్లు పేగు, ఇప్పుడు ఇక్కడ పేగు జారుతుంది చూసారా, అలా పేగు కింద జారుతుంది, దాన్ని హెర్నియా అంటాం. కొన్నిసార్లు ఓన్లీ ఇది అంటే వాటరే వస్తుంది. ఇప్పుడు ఇలాగా ఇది హైడ్రోసిల్ అంటాం. హైడ్రోసిల్కి హెర్నియాకి డిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలు. ఎందుకంటే
హెర్నియా ఉన్నప్పుడు తొందరగా వాళ్ళకి స్ట్రక్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఛానల్ అనేది చాలా స్ట్రైట్ ఛానల్ ఉంటుంది. సో వాళ్ళకి ఈవెన్ పుట్టిన పిల్లలకి అంటే నెలలు తక్కువ పుట్టిన, వెయిట్ బాగా తక్కువ, ఒక కేజీ ఉన్నా సరే వాళ్ళకి ఏంటంటే ఎర్లీగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. లేదంటే కనుక వాళ్ళకి స్ట్రక్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకసారి స్ట్రక్ అయిపోతే కనుక అది ఎమర్జెన్సీ కండిషన్ అయిపోతుంది. అప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే మనం లేట్గా డయాగ్నోస్ చేస్తే కనుక ఈ వచ్చిన పేగు అనేది డ్యామేజ్ అయ్యి పేగు కట్ చేసి జాయిన్ చేయడము, లేదంటే బాగా ఇన్ఫెక్షన్లోకి వెళ్ళిపోవడము, అలాంటి అంత సివియర్గా అయిపోయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల అంటే చిన్నపిల్లలు బరువు తక్కువ ఉన్నా సరే, నెలలు తక్కువ ఉన్నా సరే ఈ హెర్నియా కండిషన్ ఉంటే కనుక ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. బట్ అదే హైడ్రోసిల్ ఉంటే కనుక మనం 1 year లోపల కనుక హైడ్రోసిల్ ఉంటే కనుక మనం వెంటనే ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ ఒక టార్చ్ లైట్ పెడితే సరిపోతుంది. ఇక్కడ అంతా బ్రిలియంట్గా ఉంటుంది, లైట్ వస్తుంది. ఇక్కడైతే అది రాదు. సో చాలామందికి ఏంటంటే వాపు అనేది గజ్జల్లో వస్తుంది. ఇది పిల్లలకి అది హెర్నియాలో. ఈ బీర్జం దగ్గర వాపు వస్తుంది వాళ్ళకి ఈ హైడ్రోసిల్ ఉంటే కనుక. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ పిల్లల్లో ఈ బీర్జం ఒడిపడడం అనమాట. ఈ చిన్నపిల్లలు కూడా, పుట్టిన పిల్లలు కూడా బీర్జం ఒడిపడే అవకాశాలు ఉంటాయి. దానికి కాకపోతే అంటే మెజారిటీ టైమ్స్ అంటే అది గుర్తించడంలో మనం లేట్ అవుతూ ఉంటుంది. అంటే అది పుట్టినప్పుడు డెలివరీ అప్పుడు కొంచెం దెబ్బ తగిలిందని కొంతమంది, లేకపోతే కొంచెం కాలు ముడుచుకున్నప్పుడు లేదా ఎత్తుకున్నప్పుడు కొంచెం నలిగింది అని చెప్పేసి కొంచెం నెగ్లెక్ట్ చేసి డాక్టర్ని సంప్రదించడం లేట్ చేస్తూ ఉంటారు. ఇనీషియల్గా కనుక మనం ఫస్ట్ 4 to 6 hours కనుక డిటెక్ట్ చేయగలిగితే కనుక ఏదైతే ఈ బీర్జం ఒడిపడిందో, ట్విస్ట్ అయిపోయిందో, ఆ ట్విస్ట్ని అన్ట్విస్ట్ చేసి దాన్ని ఫిక్స్ చేస్తే కనుక మనం దాన్ని కాపాడగలుగుతాం. సో అలా చేయని పక్షంలో మనకు మెజారిటీ టైమ్స్ ఏంటంటే ఇలాగ నల్లగా అయిపోయి పాడైపోతుంది, దాన్ని తీసేసి వస్తుంది. అండ్ సేమ్ ప్రాబ్లం ఈ రెండో సైడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా ఉంటాకి దాన్ని ఫిక్స్ చేస్తాం. సో దట్ అంటే మనకి ఇది కొంతమందికి ఏంటంటే అన్ఫార్చునేట్గా ఏంటంటే మనం లేట్గా డిటెక్ట్ చేయడం వల్ల లేదా దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇటువైపు బీర్జాలు కోల్పోవడం కాదు, రెండో వైపు కూడా డ్యామేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రెండు వైపు బీర్జాలు కోల్పోతే కనుక వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళ లైఫ్ లాంగ్ హార్మోనల్ రిప్లేస్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ వచ్చి ఇది ఓవేరియన్ సిస్ట్ అంటాం. చిన్నపిల్లల్లో ఇప్పుడు అంటే ఈ మదర్ హార్మోన్స్ అనేది బేబీ యొక్క ఓవరీస్ రిసీవ్ చేసుకుని ప్లాసెంటల్ నుంచి హార్మోన్స్ వెళ్ళడం వల్ల వాళ్ళలో ఓవరీస్ రెస్పాండ్ అవ్వడం వల్ల వాళ్ళలో నీటి పొడుగులు ఏర్పడుతూ ఉంటాయి. సో ఆ సైజ్ అనేది అది చాలా ఇంపార్టెంట్. అంటే మోర్ దెన్ 4 centimeters 4 centimeters కంటే పెద్ద సైజు ఉండి లోపల లాక్యులేషన్స్ అవి ఉంటే కనుక వాళ్ళకి ఇమీడియట్గా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఎందువల్ల ఏంటంటే అది ట్విస్ట్ అయిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ట్విస్ట్ అయిపోతే మా ఓవరీని మొత్తం మనం కోల్పోతాం అనమాట. ఇప్పుడు ఇది ఈ కలర్ చూస్తే బ్రౌన్ కలర్లో అయిపోయింది, అంటే అది ఆ ఓవరీ డ్యామేజ్ అయిపోయింది. సో అలా కాకుండా ఇలా వైట్ కలర్లో ఉంటే కనుక మనం దాన్ని ఆ వాటర్ తీసేసి అన్ట్విస్ట్ చేస్తే ఆ ఓవరీని మనం సేవ్ చేయగలుగుతాం. సో అది వీళ్ళని యాక్చువల్గా అంటే న్యూబోర్న్లో ల్యాప్రోస్కోపీలో సర్జరీ చేయొచ్చు వీళ్ళకి. అలా చేసి ఏదైతే పొర ఉందో ఆ పొర తీసేస్తాం అనమాట. నెక్స్ట్ ప్లీజ్. ఇంకా యాంబిగ్వియస్ జెనైటాలియా అంటే పుట్టిన వెంటనే మనం పుట్టింది పాప బాబా అని చెప్పడం అనేది కొన్నిసార్లు ఇబ్బందికరమైన కండిషన్ తలెత్తుతూ ఉంటాయి వాళ్ళకి. అంటే సెక్స్ అనేది మనం ఇమీడియట్గా చెప్పలేకపోతాం. ఎందుకంటే కారణం ఏంటంటే వాళ్ళు ఐదర్ అంటే ఫాలస్ అనేది పెద్దదిగా ఉండదు, అలా అని చెప్పేసి ఫిమేల్ అంటే కొన్నిసార్లు ఈ బీర్జాలు ఉంటే కానీ చూడడానికి ఆడపిల్లలా ఉంటుంది. సో అలాంటి కండిషన్స్ మనం కొన్నిసార్లు ఎదురవుతూ ఉంటాయి. వాటిని మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చాలా పేరెంట్స్ చాలా సైకలాజికల్గా మనం పుట్టింది పాప చెప్పలేని పరిస్థితిలో ఉంటే కనుక వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. మనం కూడా వెంటనే డిక్లేర్ చేసేయడానికి ఉండదు. అంటే కొన్నిసార్లు కొన్ని టెస్టులు చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి చెప్పగలుగుతాం. సో వాళ్ళకి కౌన్సిలింగ్ అది ఇచ్చి జస్ట్ అంటే జెనెటిక్ స్పెషలిస్టు, పీడియాట్రిక్ సర్జన్, అందరూ గైనకాలజిస్టు అందరూ కలిపి జస్ట్ వాళ్ళ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కొన్ని టెస్టులు చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఇమీడియట్గా సెక్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లీజ్. సో ఇక్కడ చూస్తే ఏంటంటే చూడడానికి అంటే ఈ ప్యాలెస్ అనేది అంటే మామూలుగా అయితే ఇది ఆడపిల్ల క్రోమోజోమల్ ప్రకారం ఇది తన వైపు రెండు వైపు బీర్జాలు ఏం లేవు, కానీ చూడడానికి ఎక్స్టర్నల్గా చూస్తే ఏంటంటే కొంత మేల్ టైప్ ప్యాటర్న్ ఉంటుంది. సో కొంత సైజు ప్యాలెస్ సైజ్ పెరిగి ఉంటుంది. సో ఇదంతా పిగ్మెంటేషన్ అది ఉంటుంది, స్క్రాటల్ ఫోల్డ్స్ అవి డెవలప్ అయి ఉంటాయి. సో ఇవి ఏంటంటే హార్మోనల్ చేంజెస్ వల్ల ఏంటంటే మనకి ఈ ఎక్స్టర్నల్ చేంజెస్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ప్లీజ్. ఇది యాక్చువల్గా ఏంటంటే మేల్ చైల్డ్, ఇటువైపు బీర్జం ఉంది, బట్ పెనిస్ అనేది అసలు సరిగ్గా డెవలప్ అవ్వలేదు. సో ఇలా చూసుకుంటే ఏంటంటే వాళ్ళ క్రోమోజోమల్ చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి 46XY ఉంటుంది. వాళ్ళకి టెస్టోస్టెరాన్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల ఈ ఎక్స్టర్నల్ ఆర్గన్స్ సరిగ్గా డెవలప్ అవ్వవు. నెక్స్ట్ ప్లీజ్.
ఇది కూడా యాక్చువల్గా ఏంటంటే కంప్లీట్ ఇది చూడడానికి ఎక్స్టర్నల్గా కానీ మొత్తం అంతా ఫిమేల్ లాగా ఉంటుంది, ఎందుకంటే కంప్లీట్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో బై డిఫాల్ట్ అంటే యాక్చువల్గా అంటే ఎనీ చైల్డ్ అంటే మనకి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ లేకపోతే కనుక బై డిఫాల్ట్ ఫీమేల్ అయిపోతుంది. సో టెస్టోస్టెరాన్ ఉంటే కనుక అది మేల్ కింద కన్వర్ట్ అవుతుంది. సో దీంట్లో టెస్టోస్టెరాన్ ఉంటుంది కానీ బట్ అది ఎండ్ ఆర్గాన్ అంటే సెన్సిటివిటీ అనేది రిసీవ్ చేసుకునేది అనేది సరిగ్గా లేకపోవడం వల్ల కంప్లీట్ ఫీమేల్ అయిపోతుంది. సో అన్లెస్ మనకి వాళ్ళకి అంటే ఈ టెస్ట్ ఇట్లాంటి ఇక్కడ టెస్టెస్ ఇక్కడ పాల్పేట్ అవ్వడం కానీ లేకపోతే హెర్నియా రావడం కానీ అలాంటివి వచ్చినప్పుడు ఇంట్రాపరేటివ్గా డిటెక్ట్ అవుతుంది తప్ప మన ఎక్స్టర్నల్గా చూస్తే కంప్లీట్గా పాప అని చెప్పడానికి అసలు వేరే బాబు అని చెప్పడానికి వేరే అవకాశమే ఉండదు. సో ఇది ఏంటంటే యాక్సిడెంటల్గా డిటెక్ట్ అయినప్పుడు మనం వేరే టెస్టులు చేసిన ద్వారానే మనం అది ఫీమేల్ కాదు మేల్ అని తెలుస్తుంది. బట్ అప్పుడు ఏంటంటే కాంప్లెక్స్ అండి, వాళ్ళందరూ పేరెంట్స్ కౌన్సిలింగ్ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో అన్ని డీటెయిల్స్లో ఇప్పుడు వెళ్ళట్లేదు. నెక్స్ట్ చిన్నపిల్లలు ఈవెన్ న్యూ బోర్న్లో కూడా కొన్నిసార్లు గడ్డలు వస్తూ ఉంటాయి. సో ఆ గడ్డలు మోస్ట్లీ ఏంటంటే ఈ ఆసన భాగంలోను ఛాతీలోను పొట్టలోను ఇలాంటిది వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ప్లీజ్. సో సాక్రోకాక్సిల్ టెరటోమా అంటాం, ఇది మోస్ట్ కామనెస్ట్ అనమాట. ఆసన భాగంలో ఇక్కడ వస్తాయి గడ్డలలాగా. ఇప్పుడు అంటే అది యాంటీనేటల్ స్కాన్స్ బాగా పాపులర్ అవడంతో ఏంటంటే అవి మెజారిటీ టైమ్స్ ఇవన్నీ యాంటీనేటల్గా డిటెక్ట్ అవుతున్నాయి. సో అవి డిటెక్ట్ అయినప్పుడు మనం ఎర్లీగా డిటెక్ట్ అయితే కనుక యాంటీనేటల్గానే వాళ్ళు టెర్మినేట్ చేస్తున్నారు. బట్ వీటిలో టైప్స్ ఉంటాయండి. వీటిలో ఏంటంటే ఈ ఎక్స్టర్నల్గా ఎక్కువ పార్ట్ ఎక్కువ ఉన్నవి యూజువల్ కంటే ప్రోగ్రెస్ బాగానే ఉంటుంది. అలా కాకుండా పొట్టలో ఎక్కువ భాగం ఉండి ఇలాగ ఆల్మోస్ట్ పొట్టలో ఎక్కువ భాగం బయటకు కొంచెం ఉండటం, ఈ మొత్తం అంతా పొట్టలోనే ఉండటం అంటే ఈ కింద ఇలా ఉండే అవకాశం ఉంటుంది. వీటిలో రకాలను బట్టి పుట్టిన తర్వాత వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి ఆపరేషన్ ద్వారా ఆ గడ్డను తొలగించడం జరుగుతుంది. ఆ గడ్డల అంటే క్యాన్సర్ లక్షణాలు ఉంటే కనుక మనకి ఫర్దర్గా ట్రీట్మెంట్ అంటే ఇంకేమైనా ఈ కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ ఇవ్వాల్సి వచ్చిన అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్లీజ్. ఇది ఒక అంటే ఈ కండిషన్ ఉన్న పాప అనమాట, సాక్రోకాక్సిల్ టెరటోమా అంటాము. ఇది ఈ గడ్డని ఆపరేషన్ ద్వారా తొలగించి కింద ఆసన భాగం కూడా కొంత రిపేర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్లీజ్. ఇది ఛాతీ నుంచి పొట్టలోకి పెరిగిన గడ్డ అనమాట, టెరటోమా అంటాము. ఇది ఆపరేషన్ ద్వారా ఛాతీ మొత్తం పొర ఓపెన్ చేసి ఈ గడ్డ తొలగించడం జరిగింది. ఇది ఎందుకంటే పాప పుట్టిన తర్వాత ఆయాసం అది ఉండటం, దానివల్ల ఏంటంటే తనకి డిస్ట్రెస్ అది ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే ఇమీడియట్గా పుట్టిన రోజుల పిల్లల్లోనే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ ప్లీజ్. ఈ పాపది పొట్టలో గడ్డ అనమాట. ఇంకోటి ఏంటంటే 12 days బేబీ. తను కూడా అంటే ఈ పుట్టిన వెంటనే పొట్ట బ్రూ వాటితో వస్తే తనకి టెస్టులు చేస్తే లోపల పొట్టలో గడ్డ ఉన్నట్టు వచ్చింది. సో ఈ గడ్డని ఆపరేషన్ ద్వారా తొలగించడం జరుగుతుంది. సో కమింగ్ టు రీసెంట్ అడ్వాన్స్ అంటే ఈ చిన్నపిల్లల్లో ఉన్న సర్జరీస్లో ఉన్న రీసెంట్ అడ్వాన్స్లు ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ అంటే చాలా విషయాలు మనకి వీళ్ళలో సక్సెస్ అంటే చిన్న చిన్నపిల్లల్లో ఆపరేషన్ చేసి సక్సెస్ అవ్వడానికి చాలా విషయాలు ఉపయోగపడినాయి. ఎందుకంటే నేను డెకేడ్స్ బ్యాక్ అంటే 20 years బ్యాక్ నేను ఎంఎస్ చేస్తున్నప్పుడు చిన్నపిల్లల్లో ఆపరేషన్ చేయడం, వాళ్ళ 2 రోజులు చూడడం, వాళ్ళని 3వ రోజు 4వ రోజు చూస్తే వాళ్ళు ఉండేవారు కాదు. ఏమైనా ఎక్స్పైర్ అయిపోయారు. అంటే అప్పుడున్న ఫెసిలిటీస్ ఎందుకంటే అప్పుడు వాళ్ళని అడల్ట్ ఐసీలో పెట్టేవాళ్ళు, అంటే పెద్దవాళ్ళు ఐసీలో పెట్టి వాళ్ళకి సంబంధించి ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ కానీ వాళ్ళకి సంబంధించి స్పెషల్ ఎక్విప్మెంట్ కానీ అవేమీ ఉండేవి కాదు. సో ఆపరేషన్ వర్క్ చేసినా వాళ్ళకి సంబంధించి చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన నియోనేటాలజీ టీమ్ అనమాట, ఎస్పెషల్ ఎక్విప్మెంట్ ఇలాంటి వార్మర్స్ కానీ లేకపోతే అంటే ఇంక్యుబేటర్స్ కానీ లేకపోతే నియోనేటల్ వెంటిలేటర్స్ కానీ స్పెషల్ వెంటిలేటర్స్ కానీ దానికి సంబంధించిన నియోనేటల్ స్పెషలిస్టులు ఇప్పుడు అంటే వాళ్ళ నియోనేటాలజీ సంబంధించి అంటే వాళ్ళ స్పెషలిస్టులు మాత్రం ఉన్నారు. అంటే వాళ్ళు ఓన్లీ 1 month బేబీ లోపల వాళ్ళనే చూస్తారన్నమాట. సో అంత స్పెషాలిటీ అన్ని డెవలప్ అవడం ద్వారా ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది రీజన్స్ అంటే వాళ్ళ పిల్లల్లో సక్సెస్ అనేది ఇంప్రూవ్ అవడానికి ఒకటి. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ అనెస్థీషియా. చిన్నపిల్లలు ఇచ్చి అనెస్థీషియాకు సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ లేకపోతే వాళ్ళ ట్రైనింగ్ కానీ అన్ని ఇంప్రూవ్ అవడం ద్వారా. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ ఈ సర్జికల్కి సంబంధించి ఇది మ్యాగ్నిఫికేషన్ అంటే ఇప్పుడు చిన్న బేబీకి సంబంధించి ఇంటెస్టైన్ చూస్తే ఆల్మోస్ట్ లైక్ దారాలే ఉంటాయి. సో వాటిని జాయిన్ చేయడం లేదా వాటి మీద ఆపరేషన్ చేయడం అనేది నిజంగా కత్తి మీద సాము లాంటిది. సో అలాంటి ఏంటంటే ఈ లూప్స్ అండ్ మ్యాగ్నిఫై అవ్వడం వల్ల ఏంటంటే మనకి అవి పెద్దగా కనిపించడం ద్వారా వాటిని మనకి కంప్లీట్గా వాళ్ళకి జాయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్లీజ్. ఇన్స్ట్రుమెంటేషన్. సో ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ జస్ట్ అంటే వాళ్ళ ఇంటెస్టైన్ వాటిని హోల్డ్ చేయడానికి సంబంధించి చిన్న ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. నెక్స్ట్ ప్లీజ్. సూచర్ మెటీరియల్లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. చాలా అంటే టిష్యూకి తక్కువ రియాక్షన్ ఉండేవి చాలా ఫైన్ మెటీరియల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు. నెక్స్ట్ ప్లీజ్.
సో అవన్నీ రావడం వల్ల ఏంటంటే మనం ఆల్మోస్ట్ 500-600 గ్రాముల బేబీస్ ఉన్నా సరే వాళ్ళు ఆపరేషన్ చేసి సక్సెస్ ఇవ్వగలుగుతున్నాం. ఎప్పుడైతే నేను చెప్పాను కదా, ఇప్పుడు ఒక 20 years బ్యాక్ ఒక ఆపరేషన్ చేస్తే సక్సెస్ అనేవి ఆల్మోస్ట్ మనం వేల మీద లెక్క పెట్టుకునే టైప్లో ఉండేవి. ఇప్పుడు ఆల్మోస్ట్ 90% పైన సక్సెస్ ఇవ్వగలుగుతున్నాం. సో ఇంకా లేటెస్ట్గా ఏంటంటే ఫీటల్ సర్జరీ, ఈవెన్ బేబీ కడుపులో ఉన్న పిండ దశలో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ సెంటర్లో ఇవి పిండాల మీద కూడా పిండంలో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ కూడా ఆపరేషన్ ద్వారా కరెక్ట్ చేసి మళ్ళీ లోపల పెట్టేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లీజ్. ఇంకా చిన్నపిల్లలు ఈవెన్ 1 month బేబీలో కూడా లాప్రోస్కోపిక్ సర్జరీస్ అనేది ఇప్పుడు చేయడానికి అవకాశం ఏర్పడింది. బికాజ్ అంటే ఈ చిన్న ఇన్స్ట్రుమెంట్స్ అవైలబిలిటీ ఉండడం వల్ల. నెక్స్ట్ ప్లీజ్. ఈ స్కోప్స్, ఎండోస్కోప్స్ కానీ లేకపోతే ఈ ఎక్విప్మెంట్ అంతా ఇంప్రూవ్ అవడం వల్ల, కెమెరాస్ అన్ని ఇంప్రూవ్ అవడం వల్ల మనం ఎర్లీగా చేయండి. చిన్న పిల్లల్లో కూడా లాప్రోస్కోప్ చేసి వాళ్ళకి స్కార్స్, ఇంతమంది పెద్ద పొట్టంతా ఓపెన్ చేసిన స్కార్స్ని మనం చిన్న హోల్స్ తోటి కవర్ చేయడానికి సరిపోతుంది. నెక్స్ట్ ప్లీజ్. ఇది డయాఫ్రమాటిక్ హెర్నియా రిపేర్ మనం ఇప్పుడు థొరకోస్కోపీ అంటే లోపల చిన్న హోల్స్తో చేయొచ్చు. లేదా లోపల ఉన్న ఎండోస్కోపీ వ్యూ ఎలా ఉంటుంది. నెక్స్ట్ ప్లీజ్. ఇది డిఫెక్ట్. ఈ డిఫెక్ట్ మనం సూచన ద్వారా రిపేర్ చేయొచ్చు అనమాట ఈ ఎండోస్కోపీతో. నెక్స్ట్ ప్లీజ్. ఈ ఫండ్ అప్లికేషన్ అంటాము. స్టమక్ అంటే రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళకి ఫండ్ అప్లికేషన్, స్టమక్ నుంచి దారిని టైట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ప్లీజ్. ఈ పుట్టిన 1 monthలో వాంతులు అవుతూ ఉంటాయి కొంతమందికి, అంటే స్టమక్ నుంచి వెళ్ళి దారి అనేది టైట్ అయిపోవడం వల్ల దాన్ని రిలీజ్ చేస్తాం. పైలోరం అయ్యడం అంటాం. ఇవి కూడా ఏంటంటే లాప్రోస్కోపీలో చేయొచ్చు అనమాట. మనం అలా చేసినప్పుడు అంటే మనకు మచ్చం పెద్దగా పొట్ట మీద చేసినట్టు కనిపించదు. నెక్స్ట్ ప్లీజ్. ఇంతకుముందు ఇవి ఇందాక పోస్టీరియర్ వాళ్ళని చెప్పాం కదా, దానికి అంటే ఈ ఎండోస్కోపీ అవైలబిలిటీ లేనప్పుడు, లేకపోతే చిన్నపిల్లలకి సంబంధించి బ్లాడర్ మొత్తం ఓపెన్ బయట పెట్టేసి వాళ్ళం వెసకోస్టమీ. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ప్లీజ్. చిన్న ఎండోస్కోప్స్, చిన్న సైజ్ ఎండోస్కోప్స్ అవైలబిలిటీ, బగ్ బేస్ అవైలబిలిటీ వలన దాన్ని ఎండోస్కోపీ తోటి ఆ పొరను కట్ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఈ వెసకోస్టమీ కానీ లేకపోతే పేగు బయట పెట్టడం కానీ అలాంటి అవకాశం లేకుండా ఈ కొన్ని కండిషన్లో వీటిలో ఉపయోగపడుతుందండి. నెక్స్ట్. ఇది యాక్విడక్టల్ సినోసిస్ అంటాం. అంటే తలలో నీరు చేరుతున్నప్పుడు మనం ఎండోస్కోపీ ద్వారా కొన్ని కండిషన్లో మనం ఈ పొరను బ్రేక్ చేస్తే లోపల ఉన్న పాత్వేస్ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఈ అడ్డు పొరను ఓపెన్ చేయడం అలాంటి వాటిలో కొన్నిసార్లు అంటే ఈ షంట్ ఆపరేషన్ మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్లీజ్. దీస్ ఆర్ ద కామన్ ప్రాబ్లమ్స్ అంటే చిన్నపిల్లలు అంటే 1 month లోపు బేబీస్లో వచ్చే ప్రాబ్లమ్స్లో మనం అంటే డీటెయిల్గా వెళ్ళలేదు. ఎందుకంటే ప్రతి కండిషన్ ఒక్కొక్క మీకు అంటే అవేర్నెస్ కోసం అండి. మెయిన్ ఏంటంటే చిన్నపిల్లలు సర్జరీస్కి సంబంధించి ఏంటంటే మనం ఇది గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకటి పసరు వాంతులని నెగ్లెక్ట్ చేయకూడదు. పుట్టిన 48 hours మట్టు అనేది పాస్ అయిపోతే కనుక మనం దాన్ని డెఫినెట్గా సిగ్నిఫికెంట్గా తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ బీజాలకు సంబంధించి ఎప్పుడన్నా సడన్గా వాపు అలాంటి ఏమైనా వస్తే కనుక చీమ కుట్టిందని లేకపోతే ఏదో దెబ్బ తగిలిందని చెప్పి అనుకోకుండా ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఎక్కువ శాతం ఏంటంటే దానికి సంబంధించిన ఓడిపడడానికి అవకాశం ఉంటుంది. ఎర్లీగా కనుక డిటెక్ట్ చేస్తే మనం ఆ బీజాన్ని దాన్ని కాపాడగలుగుతాం. సో ఇవి మనకి అంటే చిన్నపిల్లలు, నవజాత శిశువులకు సంబంధించి మనం కామన్గా చూసే కండిషన్స్. డాక్టర్ రవికుమార్ గారు ఎంతో డిఫికల్ట్ టాపిక్ అని కూడా ఎంతో ఈజీగా చెప్పారు. అందులో ఇమేజెస్ చూసి చాలా చక్కగా చూపించారు. ఫేస్బుక్లో ఎవరు క్వరీస్ మాత్రం అలాగే పెట్టలేదు. ఎవరికైనా ఇక్కడ డౌట్స్ ఉంటే అక్కడ వచ్చా కొడతాను. మీకు ఎవరికైనా అనుమానం ఉంటే డాక్టర్ గారు మాట క్లారిఫికేషన్ కావాల్సి ఉంటే ఏమంతే అడగండి. డాక్టర్ గారు, ఇప్పుడు స్కాన్స్ బాగా అభివృద్ధి చెందినాయి కదా యాంటీనేటల్గా. ఎన్టీ స్కాను, టీఫా స్కాన్ చేశాక ఇవన్నీ చాలా వరకు తగ్గిపోయినాయా అండి? అంటే అప్పుడే మేము అబార్షన్స్ అవి చేసేస్తాం కదా, అంచేత ఇప్పుడు ఆ కేసు చాలా వరకు తగ్గి ఉండాలి. అంటే ఎన్టీ స్కాన్ లేకపోతే టిఫా స్కాన్ డెఫినెట్గా అంటే ఎర్లీ డిటెక్షన్ చాలా ఉపయోగపడుతుంది మేడం. బట్ స్టిల్ వీఆర్ సీయింగ్ ద కేసెస్ డెఫినెట్గా. ఎందుకంటే దే ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే మనకి ఇప్పుడు టిఫా స్కాన్ చేసినప్పుడు వాళ్ళ ఎక్స్పర్టైజ్ ఒకటి ఇంపార్టెంట్. సో రెండోది అంటే చాలామంది ఇప్పుడు స్టిల్ ఏంటంటే టిఫా స్కాన్ ఫెసిలిటీ అనేది స్టిల్ గైనకాలజిస్టులు లేకపోతే జస్ట్ విత్ మినిమల్ ట్రైనింగ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి కావాల్సిందంటే ఈ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ కానీ లేకపోతే బేబీ పొజిషన్ కానీ అలాంటి కొన్ని పాయింట్స్ నోట్ చేసుకొని
ఈ ఇండివిజువల్ ఆర్గాన్స్ సంబంధించి క్లారిటీ కానీ ఇప్పుడు అంటే 3D అల్ట్రాసౌండ్స్ అలాంటివన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఎక్స్పర్టైజ్ చాలా ఇంపార్టెంట్. అండ్ రెండోదంటే వాళ్ళ ఫాలో అప్ మేడం. అంటే ఈవెన్ అంటే కొన్నిసార్లు అంటే 4th మంత్ 5th మంత్లో మనకి క్లారిటీ లేనివి నెక్స్ట్ 5th మంత్ 6th మంత్లో క్లారిటీ వస్తాయి. సో అలాంటివి అంటే లేట్ డెవలప్మెంట్ కంజల్ మాల్ఫార్మేషన్స్ ఉంటాయి, అంటే లేట్గా డెవలప్ అయ్యేవి. అవన్నీ కూడా అంటే మనకి కొన్నిసార్లు అంటే నెక్స్ట్ అంటే అందరికీ ఆ ఫెసిలిటీస్ అవైలబిలిటీ లేకపోవడం. అంటే ఇప్పుడు మనకి విజయవాడ లాంటి సిటీలో ఉండొచ్చు, బట్ కొంచెం ఇంటి దగ్గరికి వెళ్తే మనం అంత ఎక్స్పర్టైజ్ ఉండదు. సో డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు అంత మేజర్ అంటే యాక్చువల్గా ఏంటంటే మెనింగోబైలోసిస్ అని ఇంత పెద్ద వెన్నుపూస మీద ఇంత ఉంటుంటాయి అమ్మాయి, వాటిని ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. బట్ అలాంటి కండిషన్స్ కూడా మిస్ అవుతున్నారు. సో అంటే బేబీ పొజిషన్ అంటే వాళ్ళు చూసినప్పుడు బేబీ ఏ పొజిషన్ వాళ్ళకి స్కాన్కి ఆపోజిట్గా ఉందనుకోండి మేడం, సో వాళ్ళు కొంత టైం తీసుకొని స్పైన్ చూడగలిగితే ఓకే. బట్ అలా చేయకుండా మామూలుగా నార్మల్గా ఇచ్చేస్తారనుకోండి, సో అలాంటప్పుడు మనకు అలాంటి కొన్ని మిస్ అవుతున్నాం. సో అంటే బట్ యాంటీనేటల్ డయాగ్నోసిస్ మాత్రం చాలా ఇంప్రూవ్ అయింది మేడం. కంజెంట్ మాల్ఫార్మేషన్ చాలా వరకు మేజర్ లైఫ్ థ్రెటనింగ్ మనకి తగ్గినాయి. అండ్ రెండోది ఏంటంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొన్నిసార్లు మనం ఎర్లీగా ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఇప్పుడు డయాఫ్రమాటిక్ హెర్నియా ఉంది, డిటెక్ట్ అయింది. సో అలాంటి కండిషన్ మనం డెలివరీ అనేది ఇప్పుడు మనం చిన్న చిన్న సెంటర్లో చేయలేం. ఒక టెరిటరీ సెంటర్ ఉన్న చోట అంటే ఇమీడియట్గా వెంటిలేటర్ ఫెసిలిటీస్ ఉన్న చోట అక్కడ చేసుకుంటే బేబీ డెలివరీ అయిన వెంటనే మనం ఇమీడియట్గా వెంటిలేట్ చేసేసి బేబీని స్టెబిలైజ్ చేసుకుంటే వాళ్ళ సర్జికల్ రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది మేడం. అలా కాకుండా బేబీ డిస్ట్రెస్ వచ్చిన తర్వాత ఆ తర్వాత కొంచెం ఆక్సిజన్ అనేది పెట్టి షిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏంటంటే చాలా వరకు అప్పటికి ఏంటంటే కొంత డ్యామేజ్ అయి ఉండటం కానీ, బ్రెయిన్కి సంబంధించి ఆక్సిజన్ సరిగ్గా వెళ్ళకపోవడం కానీ, అలాంటి ఇబ్బందులు వచ్చి వాళ్ళకి ఇన్ఫెక్షన్ రేట్ కానీ లేదా కాంప్లికేషన్ రేట్ కానీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో యాంటీనేటల్లీ మెయిన్ కాంప్లికేషన్స్ అనేవి తగ్గినాయి డెఫినెట్గా, అంటే ఈ యాంటీనేట్ డిటెక్షన్ వల్ల. బట్ స్టిల్ వీఆర్ సీయింగ్ అంటే మనం ఏదైతే చెప్పామో ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు కన్యలుగా ఉండగానే అంటే ఆ తల్లి గర్భంలో ఉండగానే వాళ్ళకి హార్ట్ డిసీజ్ డయాగ్నోసిస్, వాళ్ళ హార్ట్కి ఆపరేషన్ చేస్తున్నారు. అదే ఎంతవరకు జరుగుతుందండి? కానీ గర్భంలో ఉండగానే గర్భ శిశువుకి ఆపరేషన్ చేస్తున్నారు, జరుగుతాయి. ఎలా చేస్తున్నారు చెప్పండి. ఈ ఫీటల్ సర్జరీస్ అనేవి ఓన్లీ స్పెసిఫైడ్ సెంటర్లో చేస్తున్నారు సార్. ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీటిలో మనం గర్భసంచిని కనుక ఏదన్నా హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తే కనుక దానికి ఈ కంట్రాక్షన్ డెవలప్ అయిపోతాయండి. సో అది అందుకని చేసి దాన్ని అబార్ట్ చేసేస్తుంది ట్రై చేస్తుంది బేబీని. సో బాగా అంటే టోకోలైటిక్స్ అంటాం, అంటే గర్భసంచి మళ్ళీ కంట్రాక్ట్ అవ్వకుండా ఉండడానికి ప్రాపర్ డోస్లో ఇచ్చి మినిమల్ ఇంటర్వెన్షన్, అంటే దానికి అంటే ఎక్కువ చిన్న చిన్న నీడిల్స్ ద్వారా ఇంటర్వెన్షన్ అవి అంటే మొత్తం గర్భసంచి ఓపెన్ చేసిన తర్వాత మనం ఆ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయడం అనేది కొన్నిసార్లు చాలా కష్టం అవ్వచ్చండి. సో అందుకని ఏంటంటే వాళ్ళు చాలా స్పెసిఫైడ్ సెంటర్లను చేస్తున్నారు. అది కూడా ఏంటంటే కొన్ని ప్రజెంట్ అయితే కనుక అన్నిటికీ అవైలబిలిటీ లేదు. అండ్ మెజారిటీ ఏంటంటే ఇంకా స్టిల్ అంటే గర్భసంచి యొక్క కంట్రాక్షన్ మెయింటైన్ చేయడం అనేది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. అంటే అంత ఎక్కువ శాతం ఏంటంటే దే ఆర్ గెటింగ్ అంటే అబార్టెడ్. సో అంటే మనకి ఆ రిస్క్ బేసిస్ అన్ని చూసుకుని అక్కడ ఉన్న సెంటర్ ఫెసిలిటీస్ చూసుకున్న తర్వాతే వాటిని చేస్తున్నారు. అంటే ఫీటల్ సర్జరీ కాకుండా న్యూరల్ సర్జరీస్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది మనకి అయితే. ఐ డోంట్ వాంట్ టు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనం విజయవాడలో అయితే ఫీటల్ సర్జరీస్ ఇంకా చేయట్లేదు. బట్ అంటే ఇప్పుడు అంటే యూరోపియన్ కంట్రీస్లో కానీ అమెరికన్ కంట్రీస్ వాటిలో ఏంటంటే దే ఆర్ డూయింగ్ ఇట్. అక్కడ కూడా ఏంటంటే ఓన్లీ ఫ్యూ సెంటర్స్ దే ఆర్ డూయింగ్, అది కూడా కొన్ని కండిషన్స్కే. సో ఇక్కడ ఇండియాలో కూడా 1-2 సెంటర్స్లో అంటే దే ఆర్ ట్రయింగ్. బట్ ఇంకా స్టిల్ ఏంటంటే వాళ్ళ ఎక్స్టెంట్ అనేది ఒక 2-3 కండిషన్స్కే చేయగలుగుతున్నారు ప్రజెంట్ అయితే కనుక. అంటే టూ ఎర్లీ టు అంటే మనకు ఇప్పుడు ల్యాబ్రోస్కోపీ అనేది బాగా అడ్వాన్స్ అయిపోయింది. ఇదేది ల్యాబ్రోస్కోపీ అనేది ఒక 10 years బ్యాక్ అసలు ల్యాబ్రోస్కోపీ సర్జరీ అనేది చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేవాళ్ళం. రోబోటిక్ సర్జరీ కానీ ల్యాబ్రోస్కోపీ సర్జరీ కానీ ఇవన్నీ. ఇప్పుడు మరి మేబీ ఒక డికేడ్ తర్వాత ఫీటల్ సర్జరీ మేబీ ఇంకా అడ్వాన్స్ అయిపోతుంది సార్. నిజంగా ఫీటల్ సర్జరీ గర్భ శిశువుకే సర్జరీ చేసే స్థితి ఉంది, దాంట్లో ఫీటల్ సర్జరీ అంటారు. అలాగే పుట్టిన తర్వాత 4 రోజులు చేసే న్యూరోనటల్ సర్జరీస్ అంటారు. అలాగే చాలా అడ్వాన్స్ సైన్స్ ఎంతగానో అడ్వాన్స్ అయిపోయింది. చాలా విషయాలు రవికుమార్ గారు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ సార్. మీరు కొత్త విషయాలు చాలామంది తెలియజేశారు. ఇన్ని రకాలుగా పుట్టుకతోనే డిఫెక్ట్స్ ఉంటాయి, దానికి ఎలాంటి సర్జరీ చేయాలని చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు.
మరి ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరందరూ చాలా చక్కగా చూశారు, మీకు ఎవరికి డౌట్స్ ఏం రాలేదు. మరి ఇంత ఇంకా డాక్టర్ మాట్లాడిన దానికి మరి యూట్యూబ్లో కూడా అది వస్తుంది. ఇంట్లోనూ యూట్యూబ్లో డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం అన్న దాంట్లో మొత్తం రేపు వస్తుంది. మీకు మీ అందరూ చూడాల్సిన కోరుతున్నాను. మనం మళ్ళీ వచ్చే వరకు కలిసి డాక్టర్ మారు గారు వందనం చేస్తారు. డాక్టర్ రవికుమార్ గారు చాలా చక్కగా చెప్పారు. నిజంగా మెడికల్ సైన్స్ అన్నది చాలా అభివృద్ధి చెందుతోంది. మనకి మూఢనమ్మకాలు ఉన్నాయి, కానీ రెండో పక్క మనకి మెడికల్ సైన్స్ ఎంత అభివృద్ధి చెందుతోందంటే ప్రెగ్నెన్సీ వచ్చాక ప్రతివి మనకి బేబీ కడుపులో ఉండంగానే ఇవన్నీ చాలా వరకు డిటెక్ట్ చేసి ఆపరేషన్ చేయడానికి కూడా మనం ఆ దిశగా వెళ్తున్నాం మా మెడికల్ సైన్స్ అన్నది. అంచేది ఇదివరకు స్కాన్స్ లేవు గనక ఎన్నో అబ్నార్మాలిటీస్ చూసేవాళ్ళం. ఇప్పుడు స్కాన్స్ వచ్చాక డాక్టర్ గారు చెప్పినట్టు చాలా వరకు అప్పుడే డయాగ్నోస్ చేసేసి ఈ బిడ్డ పుట్టిన తర్వాత ఇక పనికి రాదు అంటే తల్లి 9 నెలలు మొయ్యకుండా అబార్షన్స్ చేసేస్తున్నాం. అవి కాకుండా ఇంకా డాక్టర్ ఇవాళ చాలా అబ్నార్మాలిటీస్ చెప్పారు. ఇవన్నీ బయటికి కనిపించవు, లోపల ఉంటాయి. లోపల ఉన్న వాటిని కూడా డయాగ్నోస్ చేస్తున్నారు. అవి డయాగ్నోస్ చేయలేనివి ఇక బయటకు వచ్చినప్పుడు అదేంటంటే డాక్టర్స్ యొక్క ఎక్స్పెక్టెన్స్, అంటే డాక్టర్స్ బాగా ట్రైనింగ్ అవ్వాలి. దానిలో వేరే ట్రైనింగ్, డాక్టర్ స్కాన్ చేసే ప్రతి డాక్టర్ అవన్నీ చేయలేరు. నియోనేట్లు అన్నవి ప్రతి డాక్టర్కి దానికి మళ్ళీ ప్రత్యేకంగా ట్రైనింగ్ అవుతారు. ఆ ట్రైనింగ్ వాళ్ళకి ఎంత ట్రైనింగ్ అవుతున్నారు, ఎటువంటి సెంటర్స్లో అవుతున్నారు, వాళ్ళది ఎంత ఉంది నాలెడ్జ్ అన్న దాని మీద మనకి మెడికల్ సైన్స్ ఉంటుంది. ఇది చాలా ప్రోగ్రెస్ అవుతుంది. ఇంకా ముందు ముందు ఇంకా ప్రోగ్రెస్ అయ్యి ఇంకా పుట్టిన ప్రతి బిడ్డ నార్మల్గా ఉండేట్టు మెడికల్ సైన్స్ వెళ్తోంది. ఇవాళ ఆ దిశగా డాక్టర్ గారు రవికుమార్ గారు చాలా బాగా చెప్పారు. డాక్టర్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి. మనకి వచ్చే వారం అంటే 24వ తారీఖున డాక్టర్ కె ప్రభాదేవి గారు, ఆవిడ గైనకాలజిస్టు, ఆబ్స్ట్రీషియను. ఆవిడ అండాశయాల్లో ఓవరీలో ఉండేటువంటి సిస్టుల గురించి, నీటి కణుతులు కొన్ని ఉంటాయి, అవి ఎటువంటివి, అవి ఏ రకంగా మనం తీసుకోవాలి ఏమిటి అన్నది ఒవేరియన్ సిస్ట్ గురించి మాట్లాడతారు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.